ఈడి పరిస్థితి బాగాలేదే ఇక్కడ అడుగుతున్నాడు మొత్తం పార్టీని మొత్తం ఇటు చేసింది లేదు చెందింది లేదు ఏ పక్క లేదు. అవును అవునట అందరూ అదే అంటారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఎవరు పట్టించుకోకుంటుండట, చిరంజీవి మ్యాచ్ని పట్టించుకోలేదట, జగదీష్ గారిని పట్టించుకోకుంటుండట. కనీసం కొన్ని ఎల్లినోడికి వాళ్ళు ఎంత కష్టపడి పార్టీని నిలబెట్టిన వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తే వీడు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎవడో తెలియదు, ముక్కు మొహం తెలియని తీసుకొచ్చాడు. వీడేమో పెత్తనం సెలవు ఎత్తున్నాడు. కొన్ని వచ్చిన వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి నాలాంటి వాళ్ళకైనా గౌరవం పోతే కొన్ని పెద్ద ఇది కాదు, వచ్చిన వాడికి కొంచెం కూర్చోండి కానీ ఇదే అనకపోయినా పర్వాలేదు. కనీసం సార్ అని ప్రతి మాటకి ముందు ఒకసారి వెనకొకసారి పెట్టాలంటే ఎవడు చెప్పాడే పని? అవునట అందరూ అదే అంటారు. వచ్చిన వాళ్ళ సార్ అనే పిల్లలట, ఎవరిని పట్టించుకోడట అనిపిస్తుంది కదా మొత్తం. ప్రతిసారి ప్రతిరోజు వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర అదే బాధ. పోనీ ఇన్ని సంవత్సరాలు పెట్టారు పార్టీని, ఇంత బాగా చేసుకుంటూ వచ్చామా? నిజంగా జగదీష్ గారు జగదీష్ గారిని చూసి పార్టీ కోసం ఎంత దీనికి ఇదవుతున్నాం. అలాంటిది ఆ చిరంజీవి మాస్టర్ ఆయన్ని ఇచ్చేసుకుంటున్నాం. ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఇలాంటి వాడిని? అలా అంతే మరి, ఇంకెక్కడ దొరకనట్టుగా ఉంది. ఊర్లో ఉన్న అందరిని వదిలేసి ఎక్కడో వైజాగ్ నుంచి తీసుకొచ్చాడట. లోకేష్ ఇంట్లో పని చేసాడు అంటారు అందరూ. దీని మీద తీసుకొచ్చి ఇక్కడ వదిలేడు. అసలు ఇంతకు ముందు ఎప్పుడు పార్వతీపురంలోనే ఇలాంటి రౌడీ కల్చర్ ఉండేదే కాదు. ఇటు వచ్చినాక రౌడీ కల్చర్ ఎక్కువైతే గొడవలు. డబ్బు ఒకటి ఉన్నట్టుంది బాగా, ఇష్టానుసారం డబ్బు ఉన్నట్టుంది. మరి లోకేష్ దగ్గర పని చేసేది ఆమె డబ్బు ఉంటుంది. కానీ నిజంగా మన జిల్లా అంటే అసలు రౌడీలు గోండాయిజం లాంటిది కానీ కనీసం ఒక మనిషికి చిన్న రక్తం వచ్చినట్టు కానీ మనం చూడము. అలాంటిది వీడు వచ్చేసి ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళిపోయి ఉసుగొలిపేసి గొడవలకు దిగినట్టు, ఇదే రాయలసీమ ఫ్యాక్టరీ సినిమాలు చూసినట్టుగా సినిమాలు చూపించినట్టు ఇదేటిదే. రోజు ఏ ఊరు వెళ్ళా ఆ 100 మంది 50 మంది ఆడవాళ్ళు వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో తెలియదు. ఈడి ప్రచారంకి వెళ్ళిన ఊరితోన ఇది వెనకాల అందరూ వెళ్ళడము, అక్కడ అడాబుడి చేయడము, ఏదో ఒక తగులు గొడవలకు లాగడము, ఇదే పని. పార్టీ పరిస్థితే బాగోలేదు కదా. కనీసం మన జనాల్లోకి వెళ్తే ఎవరితో చెప్తామన్నా సరే, ఏం బాబు చంద్రబాబు నాయుడు మాకు ఏటిచ్చాడు, జగన్ అన్న మాకు అన్ని ఇద్దరు మేము ఎలా ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే అంతలా చేస్తుండేటప్పుడు మనం ఎంత బతిమాలితే మనకి ఇది అవుతుంది. అలాంటి దాన్ని కూడా చెడదొక్కుతున్నాడు. అదే కదా వీటితో వచ్చిన పెద్ద సమస్య. వీడు ఈ కరోనాలో ఎక్కడున్నాడో తెలియదు, ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ఈ 6 నెలలు అవుతుంది వచ్చాడు, ఎగిరి పడిపోతాడు. వీడు వచ్చిన తర్వాత ఉదయ భవన్ వదిలేశాడు, సీనియర్ నాయకులను అందరినీ వదిలేశాడు, కార్యకర్తలను పట్టించుకోడు. ఉదయభాన్ చెప్పుకోవాలి. ఇంతకాలం నిజంగా అంతకన్నా పనిచేశాడు. ప్రతి ఊరు తిరిగాడు. ఆయన తిరగని ఊరంటే లేదు. ప్రతి ఒక్కరిలో కూడా మంచితనం ఉంది. అలాంటి వాళ్ళందరినీ వదిలేసుకొని ఈయన తీసుకొచ్చి పెట్టడం, ఈడేమో ఇప్పుడు వాళ్ళందరినీ తొక్కేశాడు. ఆయన లేకుండా చేసే పార్టీని సస్పెండ్ చేయించడము, ఏం మొత్తం పనులు. నిజంగా చెప్పాలంటే చిరంజీవి మాస్టర్ ఉన్నాడంటే ఏ మూలు ఉండడు, ఏ మూలు లేకుండా ఉండడు. అలాంటిది ఇప్పుడు ఈడు వచ్చాడు, ఏటాళ్ళు కొల్లాలు. ఈ టీడీపీ మొత్తం ఉన్నది పోతే ఉంచుకున్నది పోద్ది అన్నట్టుగా ఉంది ఇప్పుడు పార్టీపురంలో టీడీపీ పరిస్థితి. మొత్తం నమ్మకం పోతుంది కదా, మొత్తం ప్రతిదీ నమ్మకం పోతుంది. కొన్ని వాళ్ళందరూ సీనియర్లు కాబట్టి వాళ్ళు వచ్చి కనిపిస్తే కొంత జనాలైన వచ్చి నిలబడతారు. ఈడొచ్చి వచ్చేయండి అంటే ఎవడు వస్తాడు, ఎవడు రాడు. అదే కదా ఇప్పుడు ఏ ఊరు వెళ్తారు, ఆ ఊర్లో ప్రెసిడెంట్ పేరు తెలియదు, వార్డు మెంబర్ పేరు తెలియదు, నాయకుల పేర్లు తెలియదు. కనీసం ఆ ఊర్లో పట్టించుకోకుండా ఉండదు. ఏటో ఇదంతా వైజాగ్ రాజకీయం చేసినట్టు చేస్తాడు. నాకు నిజం తెలియకూడదు. ఇప్పుడే ఇలా ఉన్నాడు. వీడు గెలుస్తాడు, పట్టుకోగలరా? గెలుస్తాడండి, ఇక్కడ ఉంటాడు. వైజాగ్ వెళ్ళిపోడా, ఎక్కడైనా తిరుగుతాడు. పట్టుకోలేం అసలు. ఇప్పటికే ఇదంటాడు అంట, సారానికి ఒప్పుకోడు, ఇదైపోతాడు, ప్రతిదానికి ఇలాగవుతాడు. మంగళగిరిలో లోకేష్ పోటీ చేసి వీళ్ళు హైదరాబాద్ లో కూకున్నాడు. ఈడు పార్టీపురంలో పోటీ చేస్తాడు, వీళ్ళు వైజాగ్ లో కూకుంటాడు. ఆడ వ్యాపారాలు చూసుకుంటాడు. ఈడు ఇక్కడ మొత్తం ఈ పక్కన ఊరు ఏదంటాడు, అక్కడ ఓటోక్యం ఇక్కడ లేదు. ఓటోక్ సొంత ఊరు ఏమో నరసిపురం అంతా అంటే ఓటోక్యం వెంకంపేటలో ఉందట. ఇంకేటి చెప్తాం. నరసిపురం మరి సొంత ఊరు చెప్పడం ఎందుకు? ఓటోక్ అక్కడ ఉంటే ఇక్కడ ఎందుకు సొంత ఊరు అవుతుంది వీడికి? ఏటో మరి ఆ ఊరు వాళ్ళకని తెలుసు ఇది ఆ ఊరు అంటే. ఎవరు తెలుసా? మొన్న ఎప్పుడు ఆ ఊళ్ళు అయినప్పుడు అంటాడు ఈ బాగుంది మా ఊరు అంటాను, కానీ మా ఊరు కౌలుకి తెలియదు. వీళ్ళ అన్న ఇక్కడ ఉండోడు వెళ్ళాడు, మరి ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చాడు తిరుగుతున్నది ఈ ఊరే అంటానని అంటారు అందరూ. బక్కలాగా మొత్తానికి చెడదొబ్బుతున్నాడు. ఎలాగ కనీసం వచ్చాడు, అందరిని మంచి చేసుకోవాలా, ఇది అవ్వాలా, అలా లేదు. పార్టీ కోసం కొని ఇంటింటికి ప్రచారం చేయాలా,
ఇంటిని ప్రచారం చేస్తే ఏడు చెప్తాడు. అయిపో మరి అలాగే ఏట్లేదు, ప్రసారం ఏట్లేదండి. ప్రసారం మీరు అంత ప్రసారంగా ఏట్లేదు. అదే వస్తాండో వెళ్తున్నాడు వెనకాల నా నలుగురు తిరుగుతాండ్రు. ఆ నామినేషన్ రోజు అక్కడ కురుపాం కాసి సాలూరు కాసి అక్కడ కాసి వెళ్ళిపోయి వాళ్ళు అడుగుతాండ్రు ఎవలండి విజయచంద్ర ఎవలండి విజయచంద్ర అని. నిజానికి ఇక్కడ జాగారం ఎదుర్కోవడం అంటే మామూలు ఆసమర్చి కాదు. ప్రతి ఊరికి రోడ్డు కావాలంటే రోడ్డు వేస్తే, ఏది కావాలంటే అది కాలువ కావాలంటే కాలువ వేస్తే, ప్రతి ఇంటికి అడిగినోడికి చేసేస్తుంటే అంత దీన్ని చేసినోడికి జోగారావు దేవుడండి. కరోనా టైంలోనే ఏ ఇంటికి ఎంత సేవ చేశాడు. వైద్యం గానీ లేదంటే ఎవరికి ఏ సమస్య ఉన్నా గానీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నిత్యం రోజుకి ఒకసారి 2 సార్లు వచ్చి చూసి వెళ్ళాడు పేషెంట్లు అందరూ. చెప్పేస్తుంటారు మీకు ఓటేమో మొహాన్ని చెప్పేస్తుంటారు జనం. వాళ్ళు నచ్చ చెప్పుకొని ఎన్ని చేయడానికి నాన్న తంటాలు నాన్న చెడు సంకలం ఏమి నాకితే ఈడేమో మా దగ్గర ఈగో చూపిస్తాడు. అవును, నువ్వెంత పార్తపురంలో ఉన్నావు, నువ్వు టీడీపీ అంత నీకు ప్రేమ, పార్తపురం ప్రజలు నీకు తెలుసు కాబట్టి నువ్వు బతినట్టు. ఆడికి కూడా తెలుసు. వచ్చాడు 4 రోజులు టూరిస్ట్ అండి. ఈ టూరిస్ట్ ఎమ్మెల్యే వచ్చాడు 4 రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు. ఆడికి ఎవడు ఎలాగుంతేటి నీలాంటి కార్యకర్తలు బాగుంతేటి బాగోపోతాడు. ఆడికి నష్టమా? ఇప్పటి వరకు ఏ రోజు మన కులాలనే ఆలోచన లేదు. అలాంటిది పెంచడానికి కులాలకి గొడవలు అటు బీసీలందరికీ దూరం చేసుకున్నట్టే బీసీలందరూ విలన్లు చూసినట్టు చూస్తుంటారు మనల్ని. అంతే కదా మరి, అలాగే ఉంది. మరి ఏడు చేస్తాం, మన క్యాస్ట్ అనుకోవడమే గానీ వెళ్ళిపోయి ఇంటి మీదకి వెళ్ళి ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళి పడితే మరి ఇక గొడవలకి దిగితే క్యాస్ట్ ఆటోమేటిక్ వాళ్ళు ఊరుకుంటారా? ప్రతి ఒక్కరు ఎవడు పడితే ఆడే మొత్తం ఇంకా క్యాస్ట్లు పొలాలు ఇవన్నీ చేసుకుని గొడవలు కని చేస్తే గొడవలు చేయడానికి వచ్చాడా, ఓట్లు అడుక్కోవడానికి వచ్చాడా? అంతా వాడి చరిత్ర తెలిస్తే ఇంకా నవ్వుతారట జనాలు. ఏటేటో అనుకుంటారు. మొన్నటి వరకు ఎక్కడ ఉండేవాడో ఏడు చేసాడు ఎవడికి తెలియదు. ఇప్పుడు మన మీద పెత్తనం చేస్తాడని అందరూ అనుకోవడమే. ఆడవాళ్ళు కూడా చాలా వరస్ట్ మాట్లాడుకుంటారు. ఎలాగుంటే మాత్రం మనం గుడిసినట్టు అయిపోతుంది. తెలుగుదేశం మనకి పక్క లేకుండా చేస్తుంది. ఇంకేటి తెలుగుదేశం ఉండికాడలు అయిపోయింది అంటే ఈడు వచ్చిన తర్వాత మరి ఇంకా అసలు నాశనం అయిపోయింది. ఇంకేటి ఉంది? జిల్లాలోనే మనం జిల్లా మొత్తం గెలవడంలోనే ఎక్కడ కూడా లేదు. అలాంటిది మన పార్వతపురంలోనే కొన్ని గట్టి పోటీ యుద్ధం సనుకుంటే ఈడు ఎలా చేస్తాడు? జిల్లాకు అధ్యక్షుడు గుండోడు, ఎమ్మెల్సీ గుండోడు, ఆ జగదీష్ గారిని వదిలేశాడు, ఆ చిరంజీవి మాస్టర్ని వదిలేశాడు, మంచి మంచి సీనియర్ నాయకులందరూ వదిలేశాడు. ఎవరు నిన్న లేదు ఈవేళ వచ్చారు ఈ ఎలక్షన్ కి ఈడే ఆశ చూపడి ఆశ కోసం పడిపోయి వచ్చిన నాయకుల్ని దగ్గర వేసుకుని ఎంట తిప్పుతాడు. తిప్పని ఎన్ని రోజులు తిప్పుతాడు. ఇటు ఓట్ల ఎలక్షన్ లో బూతుల దగ్గర తిప్పుతాడు, ఇటు ఓట్లు ఎంచుకోగలరు వాళ్ళతోనే. ఏదో తిరుగుతున్నాం అంతా తిరుగుతున్నాం అంతే. అడుగుని తిరగడం వెనకతో తిరగడం తప్ప మరి మానేస్తాం. పసుపు జెండా మీద ఉండే ప్రేమ అలాగుంది. ఈడేమో మొత్తం పసుపు జెండా కాదు, ఈడిదే మొత్తం పసుపులాగా ఈడు ప్రవర్తిస్తాడు. రౌడీ లాగా ఆడికి అడ్డాము ఆడు ఏడ్చి తెలుసలేదు కానీ అటు అప్పుడు చిరంజీవి ఒకసారి చూడు ఆ సాలూరుకి తీసుకొచ్చాడు. ఆ చిరంజీవి పని చేశాడని చెప్పేసి హనుమంతరావు అన్నీ తీసుకొచ్చాడు ప్రజారాజ్యం తరఫున. ఆయన అలాగే డిపాజిట్ లేకుండా పోయాడు. ఈడు అలాగే పోతాడు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేసిన ఇక్కడ గెలిచి మెంతే ఓట్లు వేసి మెంతే ఎవడేసేస్తాడు. మరి అంతే. మరి మొన్న ఇప్పుడు పాతపురం నియోజకవర్గం అనుకుని శివని వెళ్ళిపోండట. మరి వాడు చెప్పాడో లేదా? శివుని కురుప నియోజకవర్గం అని కూడా తెలియదు. అలాగ ఉంటది టూరిస్ట్ పొలిటీషియన్ తోటి. అక్కడ చేసి తిరిగాడు. ఎవడో చెప్పాడు ఇది మన నియోజకవర్గం కాదని చెప్తే అప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాడట. అదే వదిలేయాల్సింది. ఎందుకు చెప్పారా? తిరుక్కుని ఎంత టైం వేస్ట్ అవును కదా. అలాగ ఉంది. విజయ్ చంద్ర అట. ఏం చంద్ర ఏం విజయో ఏటో వాళ్ళకమో రాజకీయమో. ఈడు వచ్చిన తర్వాత జగదీష్ గారు బయటకు రాలేదు, చిరంజీవి మాస్టర్ బయటకు రాలేదు. గౌరవం లేని దగ్గర ఎందుకు వస్తారా? దానికి కనీసం ఆయన బాబా మంచి చేసుకుంటే టికెట్ రాకముందు కొనుక్కునేది అనుకోవాలి. టికెట్ వచ్చిన తర్వాత కనీసం అప్పటికైనా మంచి చేసుకోవాలి కదా. టికెట్ కొని అయ్యింది కాదనుకో అప్పుడు ఎలాగుంటే పర్వాలే. ఈయనకే వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కలుపుకుని పోవాలి కదా. ఆ ఎమ్మెల్యే జోగారావు చూడు టికెట్ కన్ఫర్మ్ అయిన దాని నుంచి ఎవరు వదలుకుంటాడు. టీడీపీ లేదు, జనసేన లేదు, బీజేపీ లేదు. ఎవరు కనపడిన అర్థం కలిసి మాట్లాడుతాడు. మరి వీడికి ఏటి పోయి కాలం పట్టుకుందో ఏటో. ఈ పార్వతీపురం ఉండి కాడికి టీడీపీ మొత్తం భూస్థాపితం చేసి వెళ్ళిపోతాడు. చూడు అనుకోవడమే మన కర్మ అనుకోవడం. మనం ఆ జెండాను పట్టుకున్నాము, జెండాను నమ్ముకున్నాము. ఆ జెండా కొన్నాడు అలాగే చేస్తుంటే ఈడు అలాగే చేస్తుండే. అంటే ఆడు చేసింది అంత ఆడు మొత్తం పార్టీని అంత సంఖ్య నాకించాడు. ఈయన ఎక్కడేమో ఈడికిచ్చి ఈయన చేస్తుండే అంతే. మరే పార్వతీపురంలో టీడీపీ భూస్థాపితం ఏదో తిరుగుతుండ్రంటే తిరుగుతుండ్రు. అంతేగాని
ఈ పార్టీ ఉద్ధరించింది లేదు, ఇటు చేసింది లేదు. రేపు గెలిచినే ఉన్నాడు, ఓడిపోయినా ఉన్నాడు. ఎవడు పార్టీ పరమల కోడికి సమస్య వచ్చినా మళ్ళీ తిన్న వైజాగ్ వెళ్ళడమే. అదే సరేలే, ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుకోను వేస్ట్. మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సరేనా, ఉంటాను. రేపు ఎప్పుడు కలుద్దాంలే.